ఇంట్లోనే 3 రకాల బజ్జీలు చేసి చూపిస్తాను. సారికంద, వంకాయ, బంగాళదుంపలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ గుడ్లుతో గ్లాసుడు బియ్యం అరగంట ముందు నానబెట్టాను. బియ్యం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ గుడ్లు ఒక 6, ఎండుమిరపకాయలు ఒక 2 పుంజీలు, జీలకర్ర, పసుపు వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. పట్టుకోవాలి. మెత్తగా ఆడుకోవాలి. గిన్నెలోకి మార్చుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. అంతే, అయిపోయింది. తొక్క తీసి ఇలా ముక్కలు పోసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప కూడా అలాగే తొక్క తీసుకుని చక్కెరలా పోసుకోవాలి. సాల్ట్, నీళ్ళు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఉడికాక వాటర్ నుంచి బయటికి తీసేయాలి. ఇలా తీసేయాలి ఉడికినవి పళ్ళెంలోకి. బియ్యం పిండి ముద్దలోను 2 స్పూన్లు శనగపిండి, అంతే ముక్కలు పోసుకోవాలి. కడుక్కోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ముక్కలన్నీ కలిసి ఉంచుకోవాలి. అది కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. వేపుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. నూనె పెన్న వేసుకుని వేపుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ లాగుతుంది. సారికంగా అలా నుంచి పెనం మీద వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, బంగాళదుంపలు, వంకాయలు, తిరగేసుకోవాలి. వేసి రోస్ట్గా వేపుకోవాలి. కావాలంటే ఆయిల్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఎర్రగా వేగాక ఇలా పేపర్ మీద వేసుకోవాలి. పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ లాగదు. చాలా రుచిగా కరకరలు ఆడతాయి. చాలా రుచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి.